అంతర్జాతీయంగా నేడు ప్రాచుర్యం పొందుతున్నటువంటి ఒక విశేషమైన కూటమి అలీని విధాన కూటమి, సార్క్ కూటమి తర్వాత బ్రిక్స్. బి అంటే బ్రెజిల్, ఆర్ అంటే రష్యా, ఐ అంటే ఇండియా, సి అంటే చైనా, ఎస్ అంటే సౌత్ ఆఫ్రికా. దీని ప్రారంభ సదస్సు రష్యాలోని యొకట్రిన్బర్గ్ నగరంలో 2009 జూన్ 16వ తేదీన జరగగా, ప్రస్తుతం ఆతిథ్య దేశం 2026 ఆగస్టులో భారతదేశం. ముఖ్యంగా భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్లో యువజన మరియు క్రీడా మంత్రుల సమావేశం కూడా జరిపే పరిస్థితి 2026 ఆగస్టు 22, 23 తేదీల్లో ఉన్నది. అయితే బ్రిక్స్ ప్రస్తుత సభ్య దేశాలు 11: ఈజిప్టు, ఇథియోపియా, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఇండోనేషియా వంటి దేశాలు చేరడంతో దీని తనక సభ్యత్వ సంఖ్య విస్తృతమైంది. ప్రారంభంలో 5 దేశాలు కాగా ప్రస్తుతం 11 దేశాలకు ఇది చేరిపోవడం అనేటువంటి జరిగింది. అంతర్జాతీయంగా వ్యాపార వాణిజ్య విషయాల్లో, పరస్పర సహకార విషయాల్లో ఇది చాలా ప్రాచుర్యమైనటువంటి శాంతియుత ఒప్పందాలను కుదుర్చుకునే స్థితిలో ఉందంటూ నమ్మకాన్ని పెంచుకోవడం అనేటువంటిది జరిగింది. ఇందులో పెద్ద దేశమైనటువంటి రష్యా అభివృద్ధి చెందిన దేశం ఉంది. అదేవిధంగా అభివృద్ధి చెందుతూ ఉన్నటువంటి దేశాలు కూడా ఇందులో ఉన్నాయి. ముఖ్యంగా రష్యాతో పాటు చైనా వంటి డ్రాగన్ కూడా ఇందులో ఉండడం ఒక విశేషమైనటువంటి అంశం అండి. అత్యంత పేదరికమైనటువంటి దక్షిణాఫ్రికా కూడా ఇందులో చేరడం, ఇటీవల కాలంలో ఇథియోపియా, ఈజిప్ట్ వంటి దేశాలు, ఇండోనేషియా వంటి దేశాలు చేరడం కూడా చెప్పుకోదగినటువంటి విశేషం. అట్ ది రేట్ ఆఫ్ ఈ పాలిటీ అనేటువంటి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మై నేమ్ ఈజ్ మారోజేశ్వర వెంకట్రావు. పోటీ పరీక్షలకు సంబంధించి బ్రిక్స్ కూటమి ఎబ్రివేషన్ అడగడానికి పూర్తిగా అవకాశం అనేటువంటిది ఉంది. బ్రిక్స్ తొలి సదస్సు ఎక్కడ జరిగిందంటే రష్యాలోని యొకట్రిన్బర్గ్ నగరంలో 2009 జూన్ 16వ తేదీన జరిగింది. ప్రస్తుత ఆతిథ్య దేశం ఏదంటే భారతదేశం.